ఈరోజు మన చేతుల్లో ఉన్నటువంటి తెలుగు బైబిల్ ఇది సాధారణ పుస్తకం కాదు. 300 సంవత్సరాల చరిత్ర, అనేక మంది వ్యక్తుల త్యాగం, భాషల మధ్య జరిగినటువంటి పోరాటం. ఇది సాధారణ చరిత్ర కాదు. ఇది కన్నీళ్లతో, రక్తంతో రాసినటువంటి చరిత్ర. ఇది ఎలా వచ్చింది? ఎంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టారో తెలుసా? ఎన్నిసార్లు కాలిపోయిందో తెలుసా? ఎన్నిసార్లు మనం కోల్పోయామో తెలుసా? ఇది జస్ట్ ట్రాన్స్లేషన్ హిస్టరీ కాదు. ఇది గొప్ప సాక్ష్యం, ఇది పోరాటం, ఇది విశ్వాసం. భారతదేశానికి క్రైస్తవ విశ్వాసం ఎప్పుడో వచ్చింది, కానీ బైబిల్ చాలా ఆలస్యంగా వచ్చింది. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం బైబిల్ యొక్క చరిత్రను తెలుసుకొనబోతున్నాం. మన తెలుగు భాషలోనికి ఎలా వచ్చిందో. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు వాస్తవమైనటువంటి సంఘటనలు తెలుసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. అది 1706వ సంవత్సరం. భారతదేశంలోని ఒక చిన్న తీర ప్రాంతం. ఆ ప్రాంతం పేరు ట్రాంకుబార్. అక్కడ ప్రారంభించబడినటువంటి ఒక ఉద్యమం. తెలుగు భాషా చరిత్రలో వారి లక్ష్యం ఒకటే, స్థానిక భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేయడం. ఆ ప్రయత్నాల ఫలితంలో భాగంగానే మొట్టమొదటిగా వచ్చినటువంటి వ్యక్తి బర్తలోమియస్ జీగెన్బాల్. ఈయన డానిష్ హాలే మిషన్ ఆ సంస్థ తరపున భారతదేశంలో పరిచర్య నిమిత్తమై వచ్చాడు. మొదటగా తమిళ భాషలోనికి అనువాదాన్ని ముగించాడు. తదుపరి ఇతర స్థానిక భాషల్లోనికి కూడా బైబిల్ను ట్రాన్స్లేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. కానీ అనుకోని సంఘటనల వల్ల తన మరణం తర్వాత ఆ ప్రయత్నాన్ని కొనసాగించడానికి వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తే బెంజమిన్ షెల్చ్. తెలుగు బైబిల్ చరిత్రలో మొట్టమొదటి బైబిల్ తర్జుమా చేసిన వ్యక్తి బెంజమిన్ షెల్చ్ గారు. తన పరిచర్యను కొనసాగిస్తూ తెలుగు భాషను నేర్చుకున్నారు. తెలుగు భాషలోనికి బైబిల్ను అనువాదం చేయడానికి ప్రయత్నాలు కొనసాగించాడు. తను ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగు భాష అంతా ఈజీగా లేదు, ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నాడు. కానీ తన ప్రయత్నం మాత్రం ఆపలేదు. ఎంతో కష్టపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 1727వ సంవత్సరములో క్రొత్త నిబంధనను తెలుగు భాషలోనికి తర్జుమా చేశాడు. 1732వ సంవత్సరములో పాత నిబంధనను కూడా తెలుగులోనికి అనువదించారు. మనకు స్థానికంగా ప్రింటింగ్ వ్యవస్థ లేనందువల్ల తర్జుమా చేసినటువంటి ప్రతులను జర్మనీలో ఉన్నటువంటి హాలే పట్టణానికి పంపించడం జరిగింది. అయితే కొంతమంది ఏమంటారు, తన ప్రయాణంలో ఆ యొక్క ప్రతులను కోల్పోయాడని అంటారు. కొంతమంది మాత్రము ఆ జర్మనీ హాలే పట్టణానికి చేరుకున్న తర్వాత అక్కడ తన ప్రతులను కోల్పోయాడని అంటారు. కానీ వాస్తవం ఏంటిదేనంటే, తెలుగులోనికి తర్జుమా చేయబడినటువంటి మొట్టమొదటి బైబిల్ మాత్రం ప్రింట్ చేయబడలేదు. సో మనం కోల్పోయాం. బెంజమిన్ షెల్చ్ గారి గొప్ప మాట ఏంటో తెలుసా? బైబిల్ లేని సంఘం ఇసుక మీద కట్టబడినటువంటిదిగా ఆయన పేర్కొన్నారు. మన తెలుగు భాషలో గనక బైబిల్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో. సో మొట్టమొదటి ప్రయత్నమే విఫలమైనట్లుగా మనం చూస్తున్నాం. కానీ అక్కడితో ప్రయత్నాలు ఆగిపోలేదు. అటు పిమ్మట 1742వ సంవత్సరంలో ఫిలిప్ ఫ్యాబ్రిషియస్ బైబిల్ ను తెలుగులోనికి అనువదించాడు. కానీ అది కూడా ముద్రణకు నోచుకోలేదు. కెప్టెన్ జేమ్స్ డాడ్స్ 1795వ సంవత్సరంలో తెలుగులోనికి బైబిల్ ను తర్జుమా చేశాడు. కానీ తన యొక్క అకాల మృతి వలన అది కూడా ప్రింటింగ్ కు నోచుకోలేదు. మొట్టమొదటిగా మన తెలుగు భాషలోనికి ప్రయత్నం చేసిన ఏ ప్రయత్నం కూడా సఫలీకృతం కాలేదు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే మనం మరి యొక్క సంఘటన చూడబోతున్నాం. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో బైబిల్ తర్జుమా కొరకైనటువంటి ప్రయత్నాలు జరుగుతుండగా, ఉత్తర భారతదేశంలోని కూడా బ్యాప్టిస్ట్ మిషనరీ సొసైటీ తరపున వచ్చినటువంటి విలియం కేరీ గారు 1793వ సంవత్సరములోనే సిరంపూర్ ప్రాంతానికి చేరుకున్నారు. తన యొక్క టీమ్ గా ఉన్నటువంటి వ్యక్తి సిరంపూర్ త్రయంగా పిలువబడతారు. విలియం కేరీ గారు, జాషువా మార్ష్మన్ గారు, విలియం వార్డ్ గారు. వీరు ముగ్గురు కలిసి సిరంపూర్ మిషన్ ని 1800 సంవత్సరంలో ప్రారంభించారు. స్థానికంగా ఉన్నటువంటి భాషల్లోనికి బైబిల్ను తర్జుమా చేయడం జరిగింది. ఎన్నో ఇబ్బందులకు వారు ఓర్చుకున్నారు, ఎన్నో శ్రమలను సహించారు. దానిలో భాగంగానే వారు తెలుగు భాషను కూడా ఎంచుకున్నారు. 1811వ సంవత్సరం నాటికి వారు తెలుగు భాషలోనికి బైబిల్ను తర్జుమా చేశారు. ఎంతో సంతోషించాల్సినటువంటి విషయం. కానీ ఆ మరుసటి సంవత్సరమే అనేక ప్రయత్నాలు చేసి తర్జుమా చేసిన ఆ బైబిల్ గ్రంథం, ఆ తర్జుమా ప్రతులను 1812వ సంవత్సరంలో ఒక భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో కోల్పోవడం జరిగింది. వారు ఎక్కడైతే ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారో ఆ ప్రింటింగ్ ప్రెస్ లో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ ద్వారా అప్పటి వరకు చేసినటువంటి తర్జుమా ప్రతులను, వేరే ఇతర భాషల్లోనికి అనువదించినటువంటి ముద్రణ పుస్తకాలు సమస్తమును కూడా వారు కోల్పోవడం జరిగింది. ఇది తెలుగు బైబిల్ చరిత్రలో ఒక విషాదకరమైనటువంటి సంఘటన. ఇది సంఘానికి ఎంతో పెద్ద నష్టం. కానీ వారు ఆగలేదు, తిరిగి మరలా ప్రయత్నించినారు. వారి ప్రయత్నం ఫలితంగానే ఈ రోజు మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. వారు తదుపరి సంవత్సరాల్లో మరి ఎక్కువగా కష్టపడుతూ మరలా తిరిగి బైబిల్ ను తెలుగు భాషలోనికి అనువదించారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మన ప్రయత్నం విఫలమైనప్పుడు మనం ఆగిపోకూడదు. తిరిగి లేవాలి, ప్రయత్నించాలి. మనము గెలుపొందేంత వరకు కూడా ప్రయత్నించాలి. వారు ఆ విధంగా ప్రయత్నించి
1818వ సంవత్సరంలో ప్రింట్ చేయడం కూడా జరిగింది సిరంపూర్ ప్రెస్ లో. ఎంతో సంతోషం కదా. మొదటి ప్రయత్నంలో వారు ఎంతగానో నష్టపోయారు. మరి ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది, సమస్తము కోల్పోయారు, కానీ వారు ప్రయత్నాన్ని ఆపలేదు. ఇది సంఘ చరిత్రలో ఒక విశ్వాస పోరాటంగా మనం చూడవచ్చు. మీ జీవితంలో కూడా మీరు ఎప్పుడైనా ఓడిపోయి తిరిగి మరలా నిలుపుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? ఉంటే అవేమిటో కమెంట్ లో తెలియజేయండి. ఎందుకంటే మీరు చెప్పేటువంటి గొప్ప సాక్ష్యం అనేక మందికి ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఉంటుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ ద్వారా, షేర్ ద్వారా మరియు కమెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మన యొక్క యూట్యూబ్ కమ్యూనిటీలో ఇక్కడ చూపించినట్లుగా మన యొక్క ఛానల్లో జరుగుతున్నటువంటి రెగ్యులర్ అప్డేట్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని క్విజెస్ కూడా ఉంటాయి, కొన్ని ఒపీనియన్ పోల్స్ తీసుకుంటాం, మీ యొక్క అభిప్రాయాన్ని సేకరించడం జరుగుతుంది. సో తప్పకుండా మీ అభిప్రాయాన్ని అక్కడ తెలియజేయండి. సో ఎవరెవరైతే సబ్స్క్రైబర్స్ గా ఉంటారో వారికి మాత్రం అక్కడ పోస్ట్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. సో మీ యొక్క అభిప్రాయాల్ని పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు ఫ్రెండ్స్, మనము మన తెలుగు ప్రాంతము కానటువంటి ప్రాంతంలో ఏ విధంగా బైబిల్ ట్రాన్స్లేషన్ ప్రయత్నాలు జరిగాయో చూసాం. ఇప్పుడు తెలుగు బైబిల్ చరిత్రలో కూడా ఒక గొప్ప అధ్యయనాన్ని మనం చూడబోతున్నాం. మన తెలుగు ప్రాంతంలోనే బైబిల్ యొక్క ట్రాన్స్లేషన్ వర్క్ ఎలా జరిగిందో చూడబోతున్నాం. అది 1804వ సంవత్సరం. తెలుగు ప్రాంతమైన విశాఖపట్నాన్ని మనం చూడవచ్చు. తీర ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఏరియా. విద్యావకాశాలకు ఎక్కువగా ఉపయోగకరంగా ఉంది, వ్యాపారానికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంది. సో అనేక విధాలుగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోనికే మిషనరీలు అయినటువంటి ఇద్దరు సేవకులు వచ్చారు. లండన్ మిషనరీ సొసైటీ తరపున వచ్చినటువంటి సేవకులు ఎవరనగా అగస్టస్ డెస్ గ్రాంజెస్, అదే విధంగా జార్జ్ క్రాన్. వీరిద్దరూ ఆ సంవత్సరములో ఇక్కడికి రావడం వల్ల తెలుగు బైబిల్ ఎంత గొప్పగానో మన ముందుకు వచ్చింది. వారి లక్ష్యం తెలుగు భాషలోనికి బైబిల్ని అనువదించడం. తెలుగు నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. కఠినమైనటువంటి భాష, సహకరించేటువంటి వారు తక్కువ అయినప్పటికీ కూడా వీరు కూడా వారి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదు. వారు కష్టపడుతున్నటువంటి సమయంలోనే వారికి మన ప్రాంతంలో ఉండి తెలుగు బాగా వచ్చినటువంటి వ్యక్తి ఆనందరాయర్ గారు పరిచయమై వారితో జత కలిసడం జరిగింది. తెలుగు పండితుడైనటువంటి వ్యక్తి కావడం వల్ల, తెలుగు మీద అధికముగా పట్టున్న వ్యక్తి కావడం వల్ల బైబిల్ ట్రాన్స్లేషన్ కి చాలా సులువుగా వారికి సహకారం లభించింది. అప్పటి వరకు విదేశీ మిషనరీలు తెలుగు భాషలోనికి బైబిల్ను ట్రాన్స్లేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు తెలుగు భాషే వారికి మార్గాన్ని సరళం చేసినట్లుగా మనం చూస్తున్నాం. సో ఆనందరాయర్ గారి చేరిక ద్వారా ఆ ట్రాన్స్లేషన్ వర్క్ చాలా స్పీడప్ అయిపోయింది. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి తెలుసా? ఈ ప్రయత్నంలో కూడా ఒడిదుడుకులు ఉన్నాయి. ఏంటిదంటే ఆ ట్రాన్స్లేషన్ ప్రారంభించిన కొద్ది వ్యవధిలోనే అగస్టస్ డిస్ గ్రాంజియస్ గారు, అదే విధంగా జార్జ్ క్రేన్ గారు, వీరిద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు చాలా స్వల్ప వ్యవధిలోనే మరణించడం జరిగింది. ఎంతో సులభతరం అనుకున్నటువంటి ఈ ట్రాన్స్లేషన్ వర్క్ మరొకసారి బ్రేకులు పడ్డాయి. కానీ వారి స్థానంలో వచ్చినటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గారు, అదే విధంగా గోర్డన్ గారు తెలుగులోనికి బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడం ప్రారంభించారు. అయితే ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గారు, ఆనందరాయర్ గారు కలిసి ఒక టీముగా ఉండి బైబిల్ ను ట్రాన్స్లేషన్ చేస్తూ ఉన్నారు. గోర్డన్ గారు మరొక స్ట్రీమ్ గా ఉండి వారు కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన ఎవరి గురించి తెలుసా? ఎడ్వర్డ్ ప్రిచర్డ్ మరియు ఆనందరాయర్ గారు. వారు తెలుగు భాషలోనికి బైబిల్ ను తర్జుమా చేస్తూ మొట్టమొదటిగా సువార్తలను కంప్లీట్ చేశారు. ఆ కంప్లీట్ చేసినటువంటి సువార్తలను వారు ఏం చేశారో తెలుసా? సిరంపూర్ లో అప్పటికే ప్రింటింగ్ ప్రెస్ ఉండడం వల్ల ముద్రించాలి అనేటువంటి తాపత్రయంతో వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ వారు ఏం చేశారంటే వారు కంప్లీట్ చేసినటువంటి సువార్త పుస్తకాలను సిరంపూర్ కు పంపించి ప్రింట్ చేయడం జరిగింది. ఈ విధంగా తెలుగు భాషలోనికి మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి దేవుని వాక్యం 1812వ సంవత్సరంలో సువార్తలుగా ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఇది ఎంతమంది మీరు ఫస్ట్ టైం వింటున్నారో కమెంట్ లో తెలియజేయండి. అయితే వారు ప్రింట్ చేసిన తర్వాత ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గారు మరియు ఆనందరాయర్ గారు ఎంతో కష్టపడి వారి యొక్క ట్రాన్స్లేషన్ వర్క్ కంప్లీట్ చేస్తూ ముగించడం జరిగింది. వీరికి మద్రాస్ ఆక్సిలరీ సొసైటీ వారు సహకారం అందిస్తూ ఉన్నారు. సో వీరు కంప్లీట్ చేసిన తర్వాత పరిశీలన నిమిత్తమై మద్రాసుకు పంపించారు. అక్కడ బైబిల్ సొసైటీ వారు పరిశీలించి వారి యొక్క బైబిల్ను అంగీకరించి ప్రింట్ చేయడం జరిగింది. ఇది 1818వ సంవత్సరంలో జరిగింది. ఎంత గొప్ప అద్భుతమో తెలుసా తెలుగు భాషలోనికి బైబిల్ రావడం. ఇక్కడ మీరు చూస్తున్నారంటే మీకు కన్ఫ్యూజన్ రావచ్చు. మీకు వచ్చిన డౌట్ ఏంటిదో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకు అనంటే ఇప్పుడు మనం రెండు విషయాలు చూస్తాం. మొట్టమొదటిగా సిరంపూర్ లో కూడా ప్రింట్ చేశారని చూస్తాము. ఇక్కడ చూసినట్టయితే మద్రాసులో కూడా ప్రింట్ చేశారని చూస్తాం. రెండు ప్రాంతాల్లో ఒకే సంవత్సరంలో బైబిల్ ను ప్రింట్ చేయడం జరిగింది. క్రొత్త నిబంధనను సిరంపూర్ ప్రెస్ లో విలియం కేరీ గారి టీం ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబిల్ ప్రింట్ చేయడం జరిగింది. మద్రాసులో తెలుగు ప్రాంతమైనటువంటి వైజాగ్ లో ట్రాన్స్లేట్ చేసినటువంటి క్రొత్త నిబంధనను ప్రింట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజున మనం ఉపయోగిస్తున్నటువంటి క్రొత్త నిబంధన
ఎవరి ద్వారా ఎక్కువగా ప్రాచుర్యంలోనికి వచ్చిందో మీకు తెలుసా? అది ఎవరి ద్వారా అంటే వైజాగ్ లో చేసినటువంటి ట్రాన్స్లేషన్ ద్వారానే. ఎందుకు అనంటే విలియం కేరీ గారు చేసినటువంటి ట్రాన్స్లేషన్ మంచిదే, కానీ అది తెలుగుకు దగ్గరగా లేకపోవడం వల్ల, వాడుక భాషలోనికి లేకపోవడం వల్ల, పదాల యొక్క సరళత లేకపోవడం వల్ల, అదే విధంగా సంస్కృతం యొక్క ప్రభావం అధికముగా ఉండడం వల్ల అది ఎక్కువగా ప్రాచుర్యంలోనికి రాలేదు. కానీ వైజాగ్ లో ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబుల్ స్థానికంగా చేయడం వల్ల, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇన్వాల్వ్ కావడం వల్ల ఎక్కువ ప్రాచుర్యంలోనికి వచ్చింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మొట్టమొదటిగా 1818వ సంవత్సరంలో తెలుగు భాషలోనికి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము. విలియం కేరీ గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి, అదేవిధంగా ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గారు ట్రాన్స్లేట్ చేసినటువంటి బైబుల్ ఏ విధంగా ఉంది అనేటువంటిది చూడొచ్చు మనం. 2 క్రొత్త నిబంధన గ్రంథాలు 1818వ సంవత్సరంలో ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? అక్కడ విలియం కేరీ గారు కావచ్చు, ఇక్కడ ప్రిచర్డ్ గారు కావచ్చు. బైబిల్ తర్జుమా అనేది ఒకరో లేక ఇద్దరో ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రయత్నం మాత్రం కాదు. ఒక ట్రాన్స్లేషన్ జరగాలంటే వారికి స్థానికులు అనేక మంది సహకరించారు, ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది తమ యొక్క సమయాన్ని వెచ్చించారు, ఎంతో మంది తన యొక్క ప్రాణాల యొక్క త్యాగాన్ని రుచి చూపించారు. అంత కష్టపడితే మన తెలుగు భాషలోనికి బైబిల్ వచ్చింది. ఇది ఒక్కరు చేస్తే వచ్చింది కాదు. ఎంతో మంది తమ యొక్క ప్రయత్నాన్ని చేశారు, తమ సమయాన్ని వెచ్చించారు. సో తద్వారా మనం ఈ రోజున తెలుగు భాషలోనికి వచ్చిన బైబిల్ అనుభవిస్తూ ఉన్నాం. కానీ ఇంతటితో ఇక్కడికి ముగిసిపోలేదు. మనం ఇప్పటి వరకు చూసింది క్రొత్త నిబంధన మాత్రమే. కానీ ఫ్రెండ్స్, మీకు తెలుసా పూర్తి బైబిల్ మన యొక్క తెలుగు భాషలోనికి ఎప్పుడు వచ్చిందో? పాత నిబంధన ఎవరు ట్రాన్స్లేట్ చేశారో, ఎన్నిసార్లు అది ప్రింట్ చేయబడిందో, ఎన్నిసార్లు కరెక్షన్స్ జరిగాయో మీకు తెలుసా? సో ఈ కంప్లీట్ వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు 2వ చాప్టర్ వరకు ఎదురు చూడాల్సిందే. 2వ భాగంలో తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా మీకోసం నేను తెలియజేస్తాను. సో అప్పటి వరకు మీరు వేచి చూడాల్సిందే. సో తప్పకుండా మిగతా భాగాన్ని పూర్తిగా ముందుగా మీరు తెలుసుకోవాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియో అప్లోడ్ చేయగానే మీరు తెలుసుకుంటారు. మీకు ఈ యొక్క వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. వాటి గురించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు అందజేస్తాం.